ఇక బాధితులకు సైబర్ మిత్ర అండగా ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బాధితులు అధైర్యపడకండి. బాధితులు 1930కు నేరుగా ఫోన్ చేయొచ్చు. ధైర్యం చెప్పిన నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్. సైబర్ నేరాల బాధితులకు హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్లోని బషీర్బాగ్ సిసిఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక విభాగాన్ని సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం సిపి సజ్జనార్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లకు చిక్కిన బాధితులకు ఈ సెల్ ఎంతో సహాయంగా ఉంటుందన్నారు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ హెల్ప్ డెస్క్ ఏర్పడిందని వివరించారు. సైబర్ క్రైమ్లో బాధితుల సంఖ్య పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ గురైన వెంటనే 1930కి ఫోన్ చేయాలని బాధితులకు సూచించారు. సైబర్ దాడికి గురైతే మ్యూల్ ఖాతాలకు నగదు బదిలీ అయ్యి విత్డ్రా చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్కు గురైన వెంటనే గోల్డెన్ అవర్ను వినియోగించి బాధితులకు ఆయన కీలక సూచన చేశారు వినియోగించుకోవాలని. ఇక నేరం జరిగిన గంటలో ఫిర్యాదు చేస్తే నగదు ఫ్రీజ్ అవుతుందన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సరిపోదన్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేయాల్సి ఉందని చెప్పారు. కానీ చాలామందికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియడం లేదన్నారు. నూతన విధానం ద్వారా బాధితులు తమ ఫిర్యాదును పోస్ట్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ద్వారా పంపొచ్చన్నారు. సైబర్ మిత్ర సెల్లోని పోలీసులు బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు ఎలా రాయాలి, ఏ సెక్షన్లు వర్తిస్తాయనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా 100% కేసులు నమోదును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ట్రయల్లో భాగంగా 86 మందికి ఫోన్ చేశామని, వారి నుంచి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆన్లైన్ సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై తరచూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ పోలీసులు సజ్జనారు ఇలా ప్రశంసించి వచ్చారనమాట. సో సైబర్ నేరాలు అయితే మన దగ్గర ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో 1930 ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి గురైతే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ కనుక పోగొట్టుకున్నట్టయితే వెంటనే 1930కి ఫస్ట్ గోల్డెన్ అవర్లో ఒక 1 అవర్లో మీరు కాల్ చేసినట్టయితే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఫ్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఎవరైతే సైబర్ నేరగాడు ఉన్నాడో వాని అకౌంట్లోకి పోకుండా ఉంటుంది. ఆ అమౌంట్ మీ అకౌంట్లో నుంచి వాని అకౌంట్లోకి వెళ్ళకుండా ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. దాని తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అంటే నేను ఇట్లా సైబర్ క్రైమ్ గురైనా నా సైబర్ నేరగాడు నా గంచెల్లి ఒక ₹1,00,000 ఒక 50,000 కొట్టేదానికి ట్రై చేశాడని చెప్పి అక్కడ కూడా కంప్లైంట్ చేయాలి. సో అట్లా కంప్లైంట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ అది కుదరకపోతే 1930 కాల్ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలనేది కూడా ఇంటి దగ్గర నుంచెల్లే మీరు ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి స్టేషన్కి రావాలంటే తెలియక, స్టేషన్లో ఎట్లా ఉంటుందో తెలియక చాలా వరకు కూడా స్టేషన్లోకి వెళ్ళరనమాట. సో ఈ విధంగా మీరు ఇంటి నుండే కాల్ చేసి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి ఏంటంటే 100% కేసులు నమోదవుతాయి అని చెప్పి కూడా సజ్జనార్ అంటా ఉన్నారు. నిజంగా ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది సైబర్ క్రైమ్ గురైన తర్వాత అది ఎంతైనా అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, వాళ్ళకి తెలియదు అసలు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరికి చెప్పాలనేది కూడా.